మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్న మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదు. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదు. ఏంట్రా తండ్రిని పట్టుకున్న మాటలు కోస్తే నలుగురు సరిపోతాం. నేను కోస్తే 4 జిల్లాలు సరిపోతావు. తండ్రిని చూడకుండా మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంటి నా గురించి చెప్పండి, ఆలోచించావా? ఏంటి ఆలోచించేది నీ గురించి? రాత్రిపూట ఒంటరిగా పడుకుంటున్నాను. నా 30 ఏళ్ళు దాటేస్తున్నాను. నా కష్టాలనే మంచానికి తెలుసు. ఇలా ఉన్నావు నువ్వు. మరి నువ్వెప్పుడైనా నా గురించి ఆలోచించావుట్రా? ఏం ఆలోచించాలి? నేను ఒంటరిగా ఉన్నాను కదా, నా అవస్థలు నాకున్నాయి కదరా. నన్ను గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావుట్రా? అన్న బీపీ టాబ్లెట్లు పెడతాను, ఏ టాబ్లెట్లు వేస్తావు? నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి. తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నాన్న నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఎవరిని కొట్టారా? రేపు నువ్వు ముసలైపోయి మూల పడిపోతే కాఫీ నీళ్ళు ఇచ్చేది ఆవిడే. రేపు నీకు ఆకలిని ఏడుస్తుంటే అన్నం పెట్టేది ఆవిడే. ఓ పని పిల్ల, చాలా బాగుంది. నీ పిల్ల కాదు, నేను ప్రేమించిన పిల్ల. ప్రేమించావా? మళ్ళీ ప్రేమ దోమ ఏమిట్రా? నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం నాన్న. లవ్ మ్యారేజ్ లో ఏముందిరా? పెద్దల గురించిన సంబంధంలో సుఖము సంతోషము హ్యాపీ అన్ని ఉంటాయిరా. లవ్ మ్యారేజ్ లో ఎందుకుండవు నాన్న? ఎన్ని లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యాయి. ఒక నాగార్జున గారు, ఒక అమల, ఒక మహేష్ బాబు గారు, ఒక నమ్రతా శిరోద్కర్ గారు. నువ్వు చెప్పేవి నాకు నచ్చట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన 2 ఉన్నారు. వాళ్ళని పిలుచుకొస్తాను, వాళ్ళు చెప్పేది విను. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. స్టెప్ ఫాదర్, స్టెప్ ఫాదర్. స్టెప్ ఫాదర్ ఏంట్రా? ఎంట్రీలో స్టెప్ లేసాడు కదా, అందుకని స్టెప్ ఫాదర్. చెప్పు ఫాదర్, చెప్పు ఫాదర్. స్టెప్ ఫాదర్ ఎవరు? మీ నాన్న మీద చెప్పులు వేశారు కదా. అది ఏమైందిరా? నాకు ఒక క్వశ్చన్ ఉంది. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? నువ్వే చెప్పు. నీతో నాకు ఏదైనా బెటరే. నాతో కదా? నీతో కాదు, నేను సలహా చెప్పమని చెప్పాను కదా. ఓ పోయి పోయి అన్నే సలహా అడిగారా? ఆడ సలహా ఇస్తే గాలికి పోయే గంపని తీసుకొచ్చి నీకు తగిలించుకోవడం అంటారా? నాకైతే లవ్ మ్యారేజ్ బెటర్ ఏమో. అది కాదు, అది అరేంజ్డ్ మ్యారేజ్ అన్ని బాగుంటాయి. అది పెళ్లి అయిన తర్వాత అన్ని బాగుంటాయి. అదే లవ్ మ్యారేజ్ అయితే పెళ్లికి ముందే అన్ని బాగుంటాయి, పెళ్లికి ముందే అన్ని బాగుంటాయి. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్, అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఐ సపోర్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను మార్చుకున్నా. ఎందుకు? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏమనుకున్నారా? ఒక అమ్మాయి పద్ధతిగా తలదించుకుని అలా వస్తుంటే అబ్బాయి అలా వచ్చి ఓరగా అమ్మాయి కళ్ళు చూసి ఆ అమ్మాయిని లక్షణంగా ఈడు చూడడం, పద్ధతిగా అమ్మాయి అది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే. ఏమైందిరా? మీరు మారిపోయారు. అమ్మాయి కనబడితే ఎప్పుడప్పుడు చూసే మీరు పద్ధతి గురించి మాట్లాడుతున్నారు సార్. అమ్మాయి కనబడితే ఎప్పుడప్పుడు సెల్ నెంబర్ ఇద్దాం అనుకునే మీరు లక్షణం గురించి మాట్లాడుతున్నారు సార్. నేను మారిపోలేదు రా నరేష్ గారు. నరేష్ గారు, నరేష్ గారు. ఇప్పుడు గుర్తొచ్చిందా అండి శ్రీదేవిలో నా సీనియారిటీ మీకు? నేను ఎప్పుడు కనబడ్డా ఒరే పిల్ల, ఒరే ఎర్రి రాట్లేదే. నేను మారిపోయాను. మీరు మారిపోయారని మీరు మారలేని నేను ఈ డిపెండ్ వద్దు. అయిపోయే లోపు ఆ భ్రమరింపిక వాడి దగ్గరికి వెళ్ళిందంటే మీరు మారిపోయారని అర్థం. లేదు నీ దగ్గరికి వచ్చిందంటే మీరు మారలేరని అర్థం సార్. లవ్ మ్యారేజ్ ఎలా సపోర్ట్ చేస్తారబ్బా? ఎందుకు నీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఫిబ్రవరిలో టెడ్డీ డే, ఫ్లవర్స్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, వాళ్ళు అడిగినట్టు అన్ని డేలకి గిఫ్ట్లు ఇస్తావా? సరే అన్ని వాళ్ళు అడిగారు కదా అని ఫిబ్రవరి 14 మనం ఒకటి అడిగితే బ్రేకప్ బ్రేకప్. అందుకే ఐ డోంట్ లైక్ లవ్ మ్యారేజ్. లవ్ దాని మీద సినిమాలు కూడా ఉన్నాయి కదండి. ఏం సినిమాలు రా? ప్రేమిస్తే చూసావా? అందులో భర్తగాడు ఏమంటాడు?
నేను చెప్తున్నా ఈ లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. మీ లవ్ దిక్కే సపోర్ట్ ఉంటుంది. సరేరా, ప్రేమికులు మీ లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు, మా అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడే తెలుసుకుందాం. అంతే, మా సైడ్ వాళ్ళందరూ వచ్చాడు రా. మా సైడ్ వాళ్ళందరూ కూడా వచ్చేయండి. ఎవరండి ఆయన? ఫాదర్. ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు, నీకు పంచి ప్రసాద్ అని ఒకడు ఉండేవాడు తెలుసా? తెలియదండి. నీ పేరేంటి? జడివి ప్రసాద్. ఆ ప్రసాద్ కూడా ఇలాగే వేసేవాడు, ఇప్పుడు లేడు. ఎందుకో? రెగ్యులర్ గా ఉన్నట్ల అలే ఇలాంటి వేసినందుకే. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? డైరెక్టర్ గారు ఎపిసోడ్ లో సైలెంట్ గా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండమన్నారు. ఏదోటి చేయమన్నారు, ఏది పడితే అది చేయమన్నా. అసలు ప్రేమ గురించి మీకు తెలుసా? ప్రేమలో మనం ఏమి ఇస్తే అది తిరిగి ఇస్తుంది తెలుసా? అవునా? తిరిగివ్వు, తిరిగివ్వు. అసలు ప్రేమలో పడితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? తెలివి పెరిగిద్ది, జ్ఞానం పెరిగిద్ది, అన్ని పెరుగుతాయి అబ్బా. మరి అవన్నీ పెరగాలి కదా, ఎందుకు పెరిగినాయి? అది ఇదంతా కాదు. నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్న నొప్పించి నన్ను పెళ్లి చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్, లేదంటే నన్ను వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? ప్రేమించింది ఎవడు, పెళ్లి చేసుకునేది ఎవడు? నాకు నీకు ఏంటి సంబంధం? ఆ ఇంటికి వచ్చి అనేదైతే ఓకే. బాబు అన్న చెప్పన్నా. మీ నాన్న అంటే నీకు గౌరవం ఉందగా? ప్రేమ. మరి చెప్పు, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నాన్న కోరిక మీద అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, నా కోరిక మీద లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నువ్వు చెప్పు, మీ వాడికి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? ఆడు ఏది చేసుకున్నా నాకు అనవసరం, నాకు చెప్పి చేసుకుంటే మంచిది. అందరి ముందు పరుగు పోయిందిగా. మా నువ్వు రాను రాను మరి వచ్చా? రాను బొంబాయికి రా. నువ్వు ముంబైకి రాకపోయినా పర్లేదు కానీ పంజాగుట్ రూమ్ కి మాత్రం రాకు. పూజ బిట్టు. మేము పూజ బిట్టులమే గానీ నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నా. ఎవరు? బాబు. బాబు అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు అమ్మా? నేను షూట్స్ కి వెళ్ళినప్పుడు నాకు గొడుగు పట్టుకోవడానికి, నా సెల్ ఫోన్ మోయడానికి డబ్బులు ఇవ్వకుండా అసిస్టెంట్ ని పెట్టుకుంటాను. బిట్టు, ఇక్కడ నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అని తెలిసిందా? వాళ్ళు ఎవరో చెప్పి. ఎవ్వరు మొగాలు సరిగా లేవు. ఎవ్వరు మొహాలు సరిగా లేవా? ఏది ఆ మాట ఇన్ని చూసి కూడా అన్నావా? ఏంటి మొహం కూడా లేదా మనకి? అసలు ఏం లేదు, మొగమే కాదు. బిట్టు, ఇక్కడ ఏదో అంటుకుందరా. ఏంటి? అందం. అది గారు మీకు కూడా రైట్ సైడ్ ఏదో అంటుకుంది. ఏంటది? కకృతి. కకృతి ఏంటి? ఎందుకు వచ్చావు? నన్ను అడిగావా? నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడాల్సిన కింద స్క్రోలింగ్ లో వేస్తున్నారు వాళ్ళు. అసలు మీకు ప్రేమ గురించి ఏం తెలుసండి? మాకు తెలియదు, మీకు తెలుసా? పారే నది లాంటిది ప్రేమ తెలుసా? అవునవును, ఎవరైనా తాగేయచ్చు. కానీ పెళ్ళంటే ఒక బిందె నీళ్లు, ఎవడు తెచ్చుకున్నాడు ఆడే తాగుతాడు, ఎవడు తెచ్చుకున్నాడు ఆడే తాగుతాడు. నువ్వేది చెప్పినా లవ్వే గొప్ప. ఒక్కసారి లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు రండి, అరేంజ్డ్ మ్యారేజ్ అని తిట్టండి. ఇప్పుడు తేల్చుకుందాంరా, మీ పిల్లలు గెలుస్తారో మా పెద్దవాళ్ళు గెలుస్తారో? అయినా మీరు చెప్తే మేము వినాలా? మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చెప్తేనే వింటాం. వాళ్ళని పిలిపించండి. వాళ్ళు చెప్తే వింటారా? Yes. ఇప్పుడు పిల్లలు పెద్దలకి సపోర్ట్ చేయడానికి పిల్లలు పెద్దలు రావాలి కదా, కానీ ఇద్దరు పెద్దలే వస్తున్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేయమంటావా లేదా? చెయ్యి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే. ఒక అతను బయట తండేళ్ళు స్టెప్స్ కాపీ చేశారని గొడవ చేస్తున్నాడు. అది మీ ఇద్దరు కదా కాపీ చేసింది, అతనేంటి సాయి పల్లవి అంటాడు? కాదు, పొగడారా? పొగిడినట్టే. కానీ రష్మి, ఈ రోజు నీ కాస్ట్యూమ్ ఉందరా, నిజంగా చాలా బాగుంది. అట్నుంచి ఒక కర్ర కట్టండి. ఒక అమ్మ కానీ ఒక అబ్బా కానీ
ఊరుకోండబ్బా, అసలు ఎందుకు పిలిచారు విషయం చెప్పండి. విషయం ఏంటంటే ఆయన ఉన్నాడు కదా ఎవరు? మన మురళీధర్ గారు, అవునవును. వాళ్ళ అబ్బాయి ప్రసాద్. ఓకే. ఇతను భ్రవరాంబికని లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని వచ్చాడు. మంచి విషయమే కదా. ఆయన అన్నాడు ఈ ప్రేమ పెళ్లి నాకు నచ్చదు, నాకు అరేంజ్ మ్యారేజ్ అయితేనే ఇష్టం అన్నాడు ఆయన. మరి మీరు చేసుకోండి. చేసుకున్నాను మేడం నేను. మీకు నచ్చినట్టు మీరు చేసుకున్నారు కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయన చేసుకుంటారు. మీకు నచ్చినట్టు మీరు చేయకండి అండి, మేము చెప్పేది వినండి. హలో, మీరు కూడా కాస్త ఉండండి, ఆయన ఏదో చెప్పొస్తున్నారు, చెప్పండి. నాది కూడా మా పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ మేడం. అవునండి. అలాగే మా వాడికి కూడా నా పెద్దవాడిని నేను అరేంజ్ చేయాలని నా ఆలోచన. కాదండి, వాళ్ళ ఇద్దరికి మీరే అరేంజ్ చేయండి. అలా అంటారా? అంతే కదా, ఎవరో ఒక అమ్మాయిని చూసి పెట్టి పెళ్లి చేయాలి కదండి. పాప అతను ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆయన వంశంలో ముందు లవ్ చేసుకోవడం అనేది నచ్చదు, అందుకని మేము చెయ్యము. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్న పిల్లల మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకోరు. మీ చిన్నోళ్ళు ఉన్నారే, చేసుకున్నా పీకేదేం లేదు, ఆగరా నువ్వు. నేనేమంటానంటే ఆ అరేంజ్ మ్యారేజ్ కి సపోర్ట్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు సపోర్ట్ చేద్దామని. ఈ లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ గా వీళ్ళు పిల్లలంట దున్నపోతుల్లో ఉన్నారు. వీళ్ళు పిల్లల వీళ్ళు పెద్దల మాట పిల్లలు వినాలని ఈయన చెప్తున్నారు, కాదు పిల్లలు చెప్పే మాట కూడా పెద్దలు వినాలని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది విషయం అంతా జరిగింది మా మధ్య జరిగిన విషయం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటి? ఇప్పుడు మనకు అర్థమైపోయింది కాబట్టి అయ్యా మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ప్రసాద్ గారు మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోండి. పెద్దల మాట పిల్లలు వినాలా, పిల్లల మాటలు పెద్దలు వినాలా అన్నది మేము కొన్ని సెగ్మెంట్స్ కండక్ట్ చేసి ఫైనల్ గా రిజల్ట్ చెప్తాం. ఓకేనా? ఆల్ రైట్. సో మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. పిల్లలు గొప్ప పెద్దోళ్ళు గొప్ప తేల్చేద్దాము. ఆల్ రైట్. సో పిల్లలు గొప్ప లేదా పెద్దోళ్ళు గొప్ప అనేది ఇక్కడ ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది కాబట్టి ఈ డిబేట్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ చేద్దాము. అయితే ఇప్పుడు నేను ఆడిపించే గేమ్ నీతోనే స్టార్ట్ చేస్తాను నరేష్ రా. సో పిల్లల వైపు నుంచి నరేష్ వచ్చాడు కాబట్టి పెద్దోళ్ళ వైపు నుంచి వాళ్ళ డాడీ వస్తే బాగుంటుంది కదా. జనరల్ గా అంతాక్షరి అంటే లాస్ట్ లెటర్ గానీ వర్డ్ గానీ దాంతో మనం అవతల మంచి స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే పాట, ఇప్పుడు నరేష్ వాళ్ళ డాడీని చూసి ఒక పాట పాడాలి. ఆ పాట వచ్చి ఆయన ఒంటి మీద ఉన్న వస్తువుతో సంబంధించి ఉండాలి, లేకపోతే ఆయన పర్సనాలిటీకి సంబంధించి ఉండాలి. ఓకే. అండ్ ఫైనల్ గా పాట వచ్చి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అండ్ మ్యాచ్ అయ్యిందా లేదా అనేది అది మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా నరేష్? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. నేనే స్టార్ట్ చేస్తా. అంతే. పాడు. తాగుతా నీ అబ్బా తాగుతా. పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం వండితే పరమాత్ముడు అనుకున్నా. ఓహో, నీ అరిటాకే లాగేసుకున్నాడా? కాటు వేసేదాకా తెలియదమ్మా, తెలియదమ్మా. ఒరే, ఒక నాన్న మీద ఎవడైనా ఇలాంటి పాట పాడతాడు? నేనేం చెప్పాలనుకున్నానో అది ఆది గారు చెప్తుంటే ఫస్ట్ టైం నాకు హ్యాపీ అనిపించింది. మా ఇద్దరిది ఇంత బాగా సింక్ అయిందేనని. నేనేమనుకున్నాను, నాకెప్పటి నుంచో ఉంది ఏదో రోజు మీ ఇద్దరికి సింక్ అవుతానని. లక్ష్మణ్ గారు మీ టర్మ్ అన్నమాట. గుడిగుడి నలెక్కల గుప్పలగులే సల్మాలెక్కాలే చీకటి అడుగుల. ఒక్క నిమిషం, ఇతను పాడిందాన్ని మళ్ళీ గూగుల్లో టైప్ చేయండి. అది ఏ ఊర్లో పాట ఫస్ట్ నాకు తెలియాలి. అది గూగుల్లో కూడా ఫోన్ ఎట్టి మెల్లగా పాడు. గుడిగుడి నలెక్కలకు. ఒక నిమిషం. ధైర్యంతో పాడండి. వాడు లేకపోతే ఇలా నేను మైక్ పెడతాను. నువ్వు మోకాల మీద కూర్చోండి. డాడీ ఓకేనా డాడీ? మళ్ళీ జన్మం రాయాలా రాత్రి? ఆడా మొత్తం క్వార్టర్ వేసి వచ్చాడు, లేపలేకపోతున్నాను నిన్ను కొడతా. గుడిగుడి నలెక్కల తప్పటడుగుల మలిమాలెక్కాలు చీకటి అడుగుల. రాట్లేనే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. లక్ష్మణ్ గారు మాత్రం మంచిగా ట్రై చేశారు. సో ఇంద్రజ గారు ఈ రౌండ్ లో పిల్లలు గెలిచారా లేదా పెద్దోళ్ళు గెలిచారా? ఆయన తప్పకుండా చిన్నప్పుడు నరేష్ ని అలాగే ఆలనా పాలన చూసి పెంచుంటారు కాబట్టి ఆయన కరెక్ట్ గానే పాడారు. అలా పాడే పెంచాడు, అందుకే వాడు పెరగల. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో ఈ రౌండ్ లో పాయింట్ వచ్చి పెద్దోళ్ళ వైపు 1 పాయింట్, పేరెంట్స్ వైపు నుంచి బాబ్నా గారు అండ్ ఇటు వైపు నుంచి ప్రసాద్ బేరా గారు.
అమ్మ బ్రహ్మదేవుడు హే కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురో ఏడదాచినావురు, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? భావన గారు, నీ జీను ప్యాంటు చూసి బుల్లోడా, ఈ సైకిల్ చైను చూసి బుల్లోడా, మనసు లాగేస్తుంది రోయ్, వయసు ఊపేస్తుంది రోయ్. సో చెప్పేచ్చా? ఎస్ మ్యామ్. ఫీమేల్ వర్షన్ పాడినప్పుడు అది జీన్ ప్యాంట్ కాదు, బ్యాగీ ప్యాంట్. కావాలంటే ఆ సాంగ్ పెట్టండి. ఇంద్రజ గారి పాట కాబట్టి డెఫినెట్ గా వర్డ్ బై వర్డ్ ఆమె గుర్తుంటది. సో డెఫినెట్ గా లిరిక్ తప్పైంది. మీరు అనుకున్నది ఓకే, బట్ పాడిన పాటకి దానికి సంబంధం లేదు కాబట్టి ప్రసాద్ బెహ్రా గారు విన్స్ తరా. ప్రసాద్ బెహ్రా విన్నాడంటే నువ్వు అందంగా ఉన్నట్టురా, నువ్వు వచ్చి కూర్చో హ్యాపీగా. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి భాస్కర్ గారు రండి, ఇటువైపు నుంచి అఫ్ కోర్స్ భాస్కర్ గారు నాన్నగారు రండి. మేము రెడీ. లాస్ట్ టైం ఇటువైపు పాడారు కాబట్టి ఈసారి మీ వైపు నుంచి పాడు. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాపం పండెను నేడు. అది పని చేస్తుంది, నువ్వే ఏ పని చేయట్లా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. ఆ నలుగురు జీవితం పాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అయిపోయిందా పాట అప్పుడే? కమాన్. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏ లుక్ లో శివుడయ్యా? ఇది కరెక్టా కాదా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు పాయింట్ ఎటువైపు? భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు పాడారు, అందులో ఎంత నిజం ఉందో మనందరికి తెలుసు కాబట్టి. అందరి ముందు పరుగిపోయిందిగా. కాదమ్మా, నేను దేవుళ్ళగా పోల్చి మా నాన్నను పాడితే ఇప్పుడు ఒక కొడుకు పాడినట్టు పాడాలి. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే పాట కదా. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తారమ్మా మీరు? అది గారు, కొడుకు తండ్రి కోసం పాడే పాటలు లేవా మన దగ్గర? ఆయనే నా చెవిలోకి వచ్చి నేను రాముడు ఏంటి, నేను శివుడు ఏంటి నన్ను. వాళ్ళ నాన్నగారే కరెక్ట్ గా పాడారు కాబట్టి పెద్దోళ్ళకే పాయింట్. ఓకే, సో ఇటువైపు నుంచి ఇప్పుడు మలక్పేట్ శైలజ గారు రండి. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తారు? ఇమాన్యువల్ గారు రండి. వాలు కనుల దానా, నీ విలువ చెప్పుమైనా, నా ప్రాణమిచ్చుకోనా. నువ్వు పాడాగా నువ్వు కూడా పాడే. అందగాడా అందగాడా. పాడండి. ఇది మీరు భజన చేసుకుని మమ్మల్ని మార్కులు ఇవ్వమంటే. అఫ్ కోర్స్ ఆ కాలంలో శైలజ గారు ఏమైనా తక్కువ ఏంటి? నీకే తెలియాలి ఆ కాలం దాని కాబట్టి. ఇంద్రజ గారు ఎటువైపు వెళ్తుంది పాయింట్? శైలజ గారు పాడిన పాట మూవీలో కూడా బ్రహ్మానందం గారిని ఏవి లేకపోయినా ఏదో ఉన్నట్టు పొగడుతూ పాడే పాటే కాబట్టి శైలజ గారే విన్. పాయింట్ వెళ్ళింది పేరెంట్స్ వైపు. ఈ గేమ్ లో ఇప్పుడు జరగబోతుంది ఫైనల్ రౌండ్. అండ్ ఈ ఫైనల్ రౌండ్ లో రాబోతున్నారు పేరెంట్స్ సైడ్ నుంచి మురళి గారు, పిల్లల సైడ్ నుంచి జేడి ప్రసాద్ గారు. జేడి గారు పాట. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. వేరేది పాడు. మేసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. మాకు రోషం లేదు, వేరేది పాడు. మురళి గారు. మురళి గారు నా చెవిలోకి వచ్చి నాకు ఒక పాటే వచ్చు, బలరామ నరసయ్యో అన్నాడు. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో. అబ్బాయి నాకు బాబులాగా ఉన్నాడు కాబట్టి బాబు వినరా. కాదు మురళి గారు, మురళి ఇక్కడ ఎమోషన్స్ మీద కాదు. కాలేజీ పాప కళ్ళజోడు చూడు, కాలేజీ పాప కళ్ళజోడు చూడు. అన్నం తినకపోతే బూచోడిని పట్టిస్తాం. కళ్ళజోడు కాలేజీ పాప చూడు. ఇంద్రజ గారు ఎవరు గెలిచారు ఈ రౌండ్? వీళ్ళకి ఇచ్చేయొచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నని కూడా చాలా మంది నాన్న అనే పిలుస్తారు కాబట్టి. సో ఐ గో విత్ పిల్లలు. ఫైనల్ రౌండ్ లో ఆఫ్ కోర్స్ పిల్లలు గెలిచారు విత్ 1 పాయింట్. సో టోటల్ గా 2 పాయింట్స్. కానీ లీడ్ లో ఉన్నారు పేరెంట్స్ విత్ 3 పాయింట్స్. సో గెలుపు మీదే.
సో ఇంద్రజ గారు ఈ ఇంట్రెస్టింగ్ అంతాక్షరి మీకు ఎలా అనిపించింది? కానీ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అబ్బా. ఏంటి మ్యామ్? ఈ గేమ్ మీరు ఆది గారి చేతి ఆడిపించి ఉండాల్సిందే. ఆయన అయితే భలే చెప్పేవారు, ఒక్కొక్కరు పర్సనాలిటీస్ మీద గబ గబ టక్ టక్ మని చెప్పేసేవారు. మీరు కోరుకోవడం మరి మేము తీర్చుకుంటే ఎలా ఉంటాము? రండి ఆది గారు. నేను మీరు ఎవరి మీద పడను, నేను లిఖిత, పూజ, బిట్టు ముగ్గురు రండి సెంటర్ కి. కానీ ఎందుకో అబ్బా ఈ రోజు ఈ గెటప్ లో మాత్రం ఆది గారు స్మార్ట్ ఉన్నారు. ఆది గారు అట్నుంచి స్టార్ట్ చేద్దాం. అద్దంకి చీరగట్టి ముద్దు గుమ్మ చెప్పవమ్మా ఇలా ముగ్గురికి అందమైన బామలు, లేత మెరుపు తీగలు, గుచ్చుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు. అందమైన బామలు, లేత మెరుపు తీగలు. రశ్మి శ్రీ సూర్యనారాయణ మేలుకో. ఇటు నుంచి వస్తా భాస్కర్ అన్న. ఓకే ఓకే. ఒక్కడై రావడం ఒక్కొక్కరిని తీసుకెళ్ళడం, ఆ నలుగురు మరణం అనేది తథ్యమని, అయినా వాళ్ళని వదలమని, ఈ బతుకు చిని బతుకు వర్ష ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ప్రసాద్ బెహరా మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారోయ్ రారోయ్. అది బాడీ మీద ఎక్కడా లేదని మీరు అనుకోవచ్చు, అతని మైండ్ లో రన్ అవుతుంది, అందుకని పాడే. మీలో అంత కసి ఉందా? అమ్మా అప్పారావు గారి మీద నువ్వేమి చేశావు నేరం, నీకెక్కడంటింది పాపం, చినబోకుమా. నెక్స్ట్ భావన గారు. దొండ పండు లాంటి పెద్దవే నీది. అంతా అబద్ధం, అది ఎప్పుడైనా అబద్ధమే. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ సెగ్మెంట్ అయితే ముగించు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ముగ్గురు ఫోక్ డాన్సర్స్ రాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కలకత్తా మీఠా పాను లెక్క మస్తుగున్నవు గాని పోరి నే బగరు కత్తా బాబా జర్దా తట్టుకుంటావా చోరీ అమ్మని అమ్మ బోరాన్ బోరానుందిరా పోరి. అర్రే మనమే అనుకున్నా ఇది కూడా బ్రాండేరా బై. నాగ 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 నాగపూరి సత్ర నలిపేస్తారా ఏ నా తప్ప చబుత్ర
ఏమంటావు మరి? మారు ముంత చోడు చింత. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. ఓటు ముగ్గురు నాటు బాంబ్ లాంటి ఫోక్ డాన్సర్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా అనిపించింది? మరి ఇంత జోష్ఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన ఆ కొరియోగ్రాఫర్ ఎక్కడా? రాజు మాస్టర్. సో మాస్టర్, ఈ జోష్ఫుల్ పర్ఫార్మెన్స్ కి కలర్ యాడ్ చేసిన ట్రూప్ ఎక్కడా? కమ్ ఆన్ డాన్సర్స్, రండి. సో ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ జోష్ఫుల్ పర్ఫార్మెన్స్? ఐ వుడ్ సే ఇట్స్ అ ధూమ్ ధామ్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ముగ్గురు కూడా యూట్యూబ్ సెన్సేషన్స్. వాళ్ళు చాలా పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. చాలా బాగా చేశారు. ఈ రోజు మీరు ముగ్గురు రావడం శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ కలర్ఫుల్ అయిపోయింది. అండ్ డాన్సర్స్ మీరు కూడా ఎర్రగదీశారు. సూపర్. అండ్ రాజు మాస్టర్, సో హ్యాపీ. నిజంగా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో ఇటువైపు ఆది గారు, మీకు వీళ్ళు ముగ్గురు చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఒకదానికి హర్ట్ అయ్యారు రష్మి. దేనికి? ఇప్పటి వరకు ఎపిసోడ్ అయింది గంట, బాగుంది మధ్యలో ఉన్న గుంట అన్నాడు. పాపం యాంకర్ కదా, ఎందుకు ఆవిడతో ఈ మాటలంటే ఆయన అన్నాడు, ఏ యాంకర్కి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అన్నాడు. నాకు ఫేవరెట్ లిఖిత, చాలా ఫేవరెట్ నాకు. ఎందుకంటే డీలో కూడా ఒకసారి 2 times వచ్చి పర్ఫామ్ చేసింది. లిఖిత ఎక్స్ప్రెషన్స్ మామూలుగా, శేఖర్ మాస్టరే అసలు లిఖిత మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు నీవి, నువ్వు హీరోయిన్ మెటీరియల్ అని చెప్పాడు ఆ రోజు. ఈ రోజు కూడా అదే విధంగా ఎరక్కొట్టేసింది లిఖిత. ఆల్ ద బెస్ట్ మా. పూజ, ఓ పిల్లగా వెంకటేశం, మీ అందరికి తెలుసు అమ్మాయి సాంగ్. మీరు మాట్లాడొద్దు, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫేవరెట్ అన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు ఫేవరెట్ అన్న, ఎందుకు ఆ రోజు లిఖిత లేదు కదరా, అందుకని. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. బిట్టు, ఈయన మీద ఒట్టు చాలా బాగా చేసావు.
Once again, thank you so much to the entire team and all the little girls for this fabulous performance. Thank you once again. Thank you. సో ఫాదర్ సెంటిమెంట్ కి సంబంధించిన ఒక సినిమా టీమ్ మన ముందు రాబోతుంది. వాళ్ళ ఒపీనియన్ కూడా ఈ సిచ్యువేషన్ లో చెప్పుకోవడానికి. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద మూవీ టీమ్ అనగనగా. ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. మీరు వేసుకున్న బట్టలు ఐఎమ్ అజ్యూమింగ్ ఇది సినిమా సెటప్ మొత్తం కదా? ఆ సినిమా సెటప్. ఎందుకంటే నా బట్టలు వేసుకుంటే నేను చెప్పాను కదా, నేను షార్ట్స్ టీ షర్ట్ బ్యాచ్. ఈమె ఈవిడ ఏంటి అందరూ అవుతున్నారు ఏంటి? ఏ బ్యాచ్ అంటే ఈ సినిమాలో చీర బ్యాచ్. ఓకే, కానీ రియల్ లైఫ్ లో మాత్రం కొంచెం. మరి మీ కొడుకు ఏ బ్యాచ్? నా బ్యాచ్ రామ్. నేనంటే పిచ్చి ప్రాణం. సో నేను వేసుకున్న బట్టలే వేసుకుంటాడు, నేను చేసే పనులే చేస్తా ఉంటాడు, సో కాపీ కొడతా ఉంటాడు. అంటే సినిమాలో డాడీ అంటే కొడుకుకి పిచ్చి ప్రాణం, కానీ ఇక్కడ చూడండి డాడీకి కొడుకుకి గొడవలు నడుస్తున్నాయి. డాడీ వచ్చి అరేంజ్ మ్యారేజ్ చేయాలంటున్నారు, ఇక్కడ కొడుకు వచ్చి ఇంకా అమ్మాయితో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఇన్ లవ్. అంటే రెండు వర్కౌట్ అవ్వచ్చు కదా, ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు. సో అనగనగా సినిమా గురించి a few words from you. నేను నా క్యారెక్టర్ పేరు వ్యాస్. నేను ఒక టీచర్ పాత్ర పోషిస్తాను. అండ్ నేను చెప్పే విధానం కొంచెం వింతగా, కొంచెం యూనిక్ గా ఉంటుంది. సో అదేమో నా చుట్టుపక్కల వాళ్ళకి, ప్రిన్సిపల్ కి అది నచ్చదు. చివరికి నా మెథడ్స్ తో నేను వాళ్ళని ఎలా గెలుచుకుంటానో, స్కూల్ ని పైకి తీసుకొస్తాను, అది కథ. And Kajal, how was your experience? First of all, andariki namaskaram. Hey, same batch. This movie, son and father can bond in a different way. So yeah, it's a must watch. It highlights different aspects. All right, so Adi garu, team అనగనగా. సుమంత్ అన్న, థ్యాంక్ యూ అన్న. మా ఈ రోజు ఈ షోకి రావటం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు ఉన్నా గోదావరి ఒకటి, గోల్కొండ హై స్కూల్ ఒకటి, ఈ రెండు సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న. ఆ రెండు మీరు చేయడం అదృష్టం, మేము చూడడం అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అనగనగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గురికి కూడా ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ అక్కడ మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఇంద్రజ గారు. సుమన్ గారు, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు మళ్ళీ మా ముందుకు రావడం ఈ మూవీతో చాలా హ్యాపీగా ఉంది. విషింగ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ కాజల్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ గ్రేట్ గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. అండ్ విహాష్, ఆల్ ద వెరీ బెస్ట్. సో సుమంత్ గారు, సినిమా టీజర్ అయితే రెడీగా ఉంది. ఇంకా మిగతా విశేషాలు మాట్లాడుకునే ముందు లెట్స్ వాచ్ ద ట్రైలర్. అనగనగా మీ వారు ఏం చేస్తుంటారండి? నోటితో విసిరేసి చేతులతో ఏరుకునేవి ఏంటి? సో సుమంత్ గారు, నోట్ తో విసిరేసి చేత్తో ఏరుకోవడం అనేది ఏంటి అనేది ట్రైలర్ లో చూసాము. మరి అది ఏంటి అనేది ఇక్కడ అందరూ అడుగుదామా? అడగండి, నాకు కూడా తెలియదు యాక్చువల్ గా. మీకు కూడా తెలీదా? డైలాగ్ చెప్పమన్నారు, నేను చెప్పేశాను. సరే అడుగుదాము. బేరా గారు, అక్షరాలు. సరే నెక్స్ట్. టీత ఊడిపోతాయి, అది వేరుకుంటాం కదా, ఏరుకొని భూమిలో కప్పు పెడతాం కదా. రైటర్ బాబు, స్మార్ట్ నువ్వు. చలో చలో చలో. పుస్తకం మేడం. తెల్లటి పొలంలో నల్లటి అక్షరాలు నోటితో ఆడతారు, అదనుకుంటా నేను పూర్తిగా చెప్పాలంటే. వచ్చాడయ్యా న్యూటన్. మురళి గారు, నోటితో విసరటం అంటే అనటము, దాన్ని రాయటం అనేది దిద్దటం, దాన్ని ఏరుకోవటం అంట. భావన గారు, నేను మురళి గారితో ఏకీభవిస్తున్నాను, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు దాని నుంచి డిస్కస్ చేసుకుంటున్నారు. అది గారు, నోటితో విసిరేసి చేత్తో ఏరుకునేది. అప్పారావు గారు పళ్ళ సెట్టు ఎల్లగైనా నోటితో విసిరేస్తాడు, మళ్ళీ షోకి వచ్చేటప్పుడు ఏరుకుని పెట్టేసుకుని వచ్చేస్తాడు. నగేష్ గారు, అంటే యాక్చువల్ గా అది ఇంగ్లీష్ ప్రోవర్బ్ అమ్మ, డోంట్ త్రో యువర్ వర్డ్స్ అంటారు, దాని నుంచి వచ్చిందే అక్షరాలు. ఈయన అమీర్పేటలో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తుంటాడు 30 days. థ్యాంక్ యూ నగేష్ గారు. అండ్ ఫైనల్లీ ప్రిన్సిపల్ గారు, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చదువు గురించి కాబట్టి నాకు తెలిసి మురళి గారు ఏదైతే చెప్పారో మేబీ అదే ఉండొచ్చు. అండ్ కొంతమంది లెక్కలు ఇలా వేసుకుంటారు కదా, మేబీ అది కూడా అయి ఉండొచ్చు. లెక్కేస్తుందమ్మో తుస్సు దేవుడా. సో
సో మొత్తానికి ఫైనల్ గా ఆన్సర్ అనేది సుమంత్ గారు చెప్పాలి. సినిమా చూడండి, ఇప్పుడే చెప్పేస్తే అంత పుస్మని అంటున్నా. సరే, మరి ఈ సస్పెన్స్ ని కిల్ చేసి క్లియర్ చేయాలంటే సినిమా చూడాల్సిందే. మూవీస్ రిలీజింగ్ ఆన్ గాది. సినిమా పేరు వచ్చి అనగనగా. అండ్ త్వరలో ఇట్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆల్సో ఆన్ ఈటీవీ విన్ యాప్. రోజుకి రూపాయి మాత్రమే. Once again, thank you so much to Kajal and Sumant Garu. Please do relax and enjoy the show. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. వెళ్ళి కూర్చునే ముందు గిఫ్ట్లు పంచిపెట్టి వెళ్తాను నేను. Oh wow, ఎవరు ఇలాంటి చేయలేదు మా కోసం. That is so sweet. Please. చూస్తే మాత్రం టీ షర్ట్స్ లాగా ఉన్నాయన్ని. మీ అందరికి నేను ఇవ్వబోతున్నాను. దీంట్లో క్యాచ్ ఏంటంటే ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. ఓకే, అది నేను ఇచ్చిన వాళ్ళు ఆ క్యాప్షన్ కి సూట్ అయిన మిగతా మనుషులకి అది వాళ్ళు మళ్ళీ రీగిఫ్ట్ చేయాలి. సో మొదలు పెడతాము. అది మీరే రండి. భావన గారు, మలక్పేట్ శైలజ గారు, సత్య రండి, బ్రహ్మరాంబిక, బేరా గారు, నరేష్, భాస్కర్ గారు రండి. సో 8 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ బిగిన్. ఫస్ట్ ఐ విల్ గివ్ ఇట్ టు యు. నాకా? ఓకే. వావ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకే వచ్చింది యాస్టేజ్. Ashmi, you know to whom you should give that. ఇంద్రజ గారు కోరుకున్నారు కాబట్టి ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అది పొట్ట కాదండి, బలుపు తగ్గదు. దాని లేదు, మన ముగ్గురికి సెట్ అవుద్ది. ఎవరికి ఇస్తారు? సత్య, నీకు తప్ప ఆ క్యాప్షన్ ఇంకెవ్వరికి సూట్ అవ్వదు. వర్షకు సెట్ అవుతుంది. మీరు ఎన్ని వేషాలు వేశారు. సరే, ఎవరికి ఇస్తారు? సో ఈ క్యాప్షన్ వర్షకి సెట్ అవుతుందని అనుకుంటున్నా. ఓరి దినేశాలో. సూపర్ సూపర్ సూపర్. కాజల్, నెక్స్ట్ టీ షర్ట్. భావన నీకు ఇచ్చిందిరా. భావన గారు చదవండి క్యాప్షన్. ఆ కుర్చీ మడత పెట్టి అనేది నరేష్ కి. ఆ కుర్చీని మడత పెట్టి కుర్చీ మడత పెట్టి తర్వాత డైలాగ్ ఈ అమ్మాయికి అసలు తెలియదు. ఇది నరేష్ కి అయితేనే బాగుంటది అంటుంది. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నేను రెడీరా. సరే, ఈ టీ షర్ట్ మీరు ఎవరికి ఇస్తారు? అమ్మాయి డైలాగ్ అబ్బాయి డైలాగ్ కాదు, అబ్బాయిది అనుకొని నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ చిన్నపిల్లలే, కొంచెం ఆది గారు త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ మీ డాడీని నాకు త్వరగా పెళ్లి చేసాడు నాన్న అని అడగండి. ఈయన రెడీ, అటుపక్కన అమ్మాయి దొరకట్లా, అంకుల్ని ఎవరు చేసుకుంటారని. నెక్స్ట్ ఏం రాస్తుంది? నువ్వు ఊరుకోమ్మా, తుత్తు అంటావు. ఈ క్యాప్షన్స్ ఎవరు రాశారు? సరే, whatever. కాజు, శైలజ గారికి ఈ వయసులోనే ఇలా ఉన్నా అదేమన్నా వచ్చిందండి వయ్యారి. చూడు పక్కనే ఉందాం. సత్య ఓకే. సత్య ఓకే. శైలజ గారు, రీజన్ ఏంటి? వెరైటీ డ్రెస్సెస్ వేసుకుంటుంది, ప్రతి షోకి చాలా ముద్దుగా కనబడుతుంది. వర్ష తీసుకోమ్మా. నా చావు నేను చేస్తా. ఎవరున్నారు ఇక్కడ? ఇది భావన గారికి ఇస్తా. ఆవిడ చావు ఏదో ఆవిడ చేస్తానంటది, కానీ పక్కన వాళ్ళు గొడవకి వెళ్ళదు. ఆవిడ వచ్చి ఆవిడ సాంగ్ చేసుకొని వెళ్ళిపోద్ది. అందుకే నాకు బాగా ఇష్టం. ఎన్ని టీ షర్ట్లు వచ్చినా ఒకటి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. నువ్వు ఊరుకోమ్మా, తుత్తు అంటావు. ఆల్రైట్, సో ఫైనల్ టీ షర్ట్ వచ్చి బేరా గారు. నరేష్ గారు వాళ్ళ నాన్నగారు. అది పర్ఫెక్ట్ దా. ఎవరికి ఏ టీ షర్ట్ సెట్ అయ్యిందో వాళ్ళకి టీ షర్ట్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు అండ్ టీమ్. అనగనగా సరదాగా మాతో పాటు ఒక గేమ్ కూడా ఆడించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే రిలాక్స్ అవ్వండి అండ్ మేము చేసిన ఎంటర్టైన్మెంట్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది పెద్దలు వర్సెస్ పిల్లలు. మరి ఇప్పుడు దాకా మంచి డాన్స్ చూసాము, ఇంట్రెస్టింగ్ అంతాక్షరి ఆడాము. ఇప్పుడు వాగ్దేవి రెడీగా ఉంది ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ తో. సో లెట్స్ వెల్కమ్ హర్.
నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరులకా పెదవెంట ఉసురనుకా నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అరే పారేటి సెలయేరు అలసంద్రాల కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడినే అరికాలు మరచి అడవి చెట్టు పూజనులే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా అవ్వవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చెయ్యేసి లాలించవా అడుగున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా పరువోపక మహావీర మానస చోర బహుమానంగా దరిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసల ఏరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ యవ్వారం కిన్నెరా కోర మీసంతో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కురికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నన్ను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక నా చూపే నిన్ను వెతికినది నీ వైపే నన్ను తరిమినది నాకెందుకిలా అవుతోంది నామది నడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిన్ను వెతికినది నీ వైపే నన్ను తరిమినది నాకెందుకిలా అవుతోంది నామది నడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం నాలో నిలవని నా హృదయం ఏమవుతుందని చిన్న భయం గుండెలోనే చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన కలలు నీలా రెండు కనులలో నిలువగనే తీరిల్లు గోదారి ఎన్నెల్లు గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం నిజమైన
కనులలో నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లు గోదారి ఎన్నెల్లు గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం ఉలలా ఉలలా డబల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా దర్శి కొడతా మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో పడ్డా విత్తా బిడ్డే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి నా చెంప మోగిపోయేలా దబిడి నువ్వు తంచు బాలా దబిడి చెమటల్లో తడిసిపోయేలా సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింక పిల్ల వంకర నడు మెటాడిస్తారా నువ్వు నీ సమటా తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా సారంగో 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 నీకు శారీలో సోకంత షేరింగో బౌలింగో బ్యాటింగో ఫీల్డింగో ఇక చేసేయి నా బయట జారంగో బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ దబిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి నా చెంప మోగిపోయేలా దబిడి నువ్వు తంచు బాలా దబిడి చెమటల్లో తడిసిపోయేలా దబిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి నా చెంప మోగిపోయేలా. వెల్కమ్ వాగ్దేవి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వాట్ స్టార్టింగ్ డివోషన్ తో స్టార్ట్ చేసి అసలు వాట్ ఎన్ ఎండింగ్. మీ పాటలు నెవర్ ఎండింగ్ గా మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడూ మోగుతూ ఉండాలి, మీరు ఎప్పుడూ వస్తూ ఉండాలి, ఇలాంటి ఎన్నో సెగ్మెంట్స్ చేస్తూ ఉండాలి. సావి గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? తక్కువ టైంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న సింగర్ వాగ్దేవి. ఆ అమ్మాయి వాయిస్ గానీ, ఆ అమ్మాయి సాంగ్లు సెలక్షన్ కానీ అన్ని కూడా సూపర్. రీసెంట్ గా దబిడి సాంగ్ అయితే ఆల్మోస్ట్ ఏ పార్టీ జరిగినా ఈ దబిడి సాంగ్ ఉండాల్సిందే. అందులో ఆల్మోస్ట్ స్టేజ్ మీద నీతో పాటు బాలయ్య గారు పాడారా? ఒక రోజు స్టేజ్ మీద బాలయ్య గారు కూడా పాడారు. వాగ్దేవి, ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. So Indraja garu, how was the singing segment and our singing sensation? వాగ్దేవి గారు, మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వినడానికి ఎంత వినసంపుగా గమ్మత్తుగా ఉందంటే కెన్ లిజన్ ఫర్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ గా ఉంది మీ వాయిస్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much Indraja garu. So Vagdevi, so how was it today's experience? ఒక రకమైన పాజిటివ్ ఎంజాయింగ్ మూడ్ ఉంటుంది కదా ఇక్కడ. ఇట్ కామ్స్ డౌన్ నర్వ్స్ చాలా అన్నమాట. సో ఇక్కడ పర్ఫామ్ చేయడం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పర్ఫార్మర్స్ కి కూడా ఇంకా పాడాలి అనిపిస్తూ ఉంటుంది. Thank you. బేసిక్ గా లవ్ మ్యారేజ్ గొప్పదా లేదా అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటది, అది చూపించడానికి ఇప్పుడు కొంతమంది రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మొగుడికి భార్యలు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు చూద్దాం. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. భాస్కర్ చూసుకో, చిన్న పిల్లల్ని నడిపిస్తామని పెద్ద కేసే పడిద్ది నీ మీద.
ఏమండి టీ తీసుకురా. తీయో నేను టీ చెప్పి ఎంత టైం అయింది? 5 సెకండ్లు ఎక్కడికి వెళ్ళావు? 5 సెకండ్ గ్యాప్ లో ఎవరితో మాట్లాడు? నేను పతివ్రతని, ప్రత్యక్ష దైవం. అంటే నేను పోరం ఏమో నాకేం తెలుసు. ఏంటి షుగర్ తక్కువ ఉంది? మీ ఒంట్లో ఉందేమో అండి. అంటే నాకు షుగర్ ఉందని నీకు చెప్పానా నేను? సారీ అండి. షుగర్ తాగుతా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత మేమే బెటర్ అనిపిస్తుంది మీకు. తెలుపు 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 నీ చీర రంగు తెలుపు, నీ పైట రంగు తెలుపు, నీ పైట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. వెళ్ళి ఒక టీ పెట్టుకురా పో. వెళ్ళి నువ్వు పెట్టుకునిరా. నేను మొగుణ్ణే అయితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, అది కూడా కట్నం లేకుండా. నీ మొగానికి నేనే కొమ్మలి కట్నం ఒకటి. పో టీ తీసుకురా పో. టీ తెచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, అన్ని అడగకూడదు. ఓకే ముందు చేసి అడిగానా? లవ్ మ్యారేజ్ లో చిన్న చిన్నవి ఉంటాయి మేడం, అయ్యో లేవు మాకేంటో. ఈ మొహాన్ని కొడుతున్నావేంటే ఈ అమ్మ కడుపు మాడ. నేనేంటి మీ అమ్మ చిన్నప్పుడే కొట్టినట్టుంది. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా. ఏమండి నేను రీల్ చేసాను, ఎలా ఉంది? దబిడి దిబిడే కింద హ్యాష్ ట్యాగ్ పెట్టు, దెబ్బ దెబ్బ అని. ఏమండి టీ ఎలా ఉంది? టీ నీ మొహం లాగే ఉంది, రా లోపలికి రా. టీ పెట్టడం రాదు, ఏమి రాదు, అనవసరంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నిన్ను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ రొమాన్స్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం, ఓకేనా? పిల్లలు ఎవరైనా ఉంటే కళ్ళు పూసుకోండి. నీ పరిస్థితి ఏంటి? ఏయ్ ఏం చేస్తున్నావు? ఉల్లికి వస్తున్నావు. దా లోపలికి రా. వాట్? పనుంది. నో. లోపల దోమలు కుడుతున్నాయి. వాడు వచ్చినా దోమ కుట్టినట్టే ఉంటది. రా. వద్దు. ఫీలింగ్స్ వస్తున్నాయి. కోసేయాలి కోసేయాలి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ రొమాన్స్ మాదే బాగుంటది. ఏమండి ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయి? ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయి? పనిలో ఉన్నాను, తర్వాత హలో. లవ్ చేసినప్పుడు పార్కులు అని 5 సంవత్సరాలు బట్టి అదే కదా చేసింది, ఇప్పుడు పని చేసుకోనివా? అంటే నువ్వు 5 సంవత్సరాలేనా? అంటే 95 సంవత్సరాలు ఏం చేయాలి నేను? 95 సంవత్సరాలు అంటే అవదెక్కడ? వస్తుంది. ఫీలింగ్స్ వస్తున్నాయా? అవును. ఆ భాస్కర్ గండి పంపిస్తాను. బావగారు నాకెంత కష్టం వచ్చిందో తెలుసా? చెప్పు. నాకు ఒక బాధ వచ్చింది, మా ఆయన తీర్చట్లేదు. అది నన్ను అడుగుతావా? మీ నాన్న అడుగు, ఏడే ఉన్నాడుగా. నాన్నగారు మీ అల్లుడితో గొడవాడాలి రండి. ఏమండి చెప్పరా? మీ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమన్నది? ఫీలింగ్స్ వస్తున్నాయి అంది. ఫీలింగ్స్ తీర్చాలి కదా, నువ్వు ఎందుకు చేసుకున్నావు? కాదు మావయ్య గారు, మాకేదో చిన్న చిన్న గొడవలు అవుతాయి, ప్రతిదానికి మీరు ఇంటికి వస్తారా? ఏమే ప్రతిదీ మీ నాన్నకి చెప్పాలా? నాన్నగారు వస్తే వచ్చో, మా ఆయనకి చేతికి ఉంగరం లేదు, ఉంగరం ఇవ్వు. ఉంగరంగా చెక్ రాసిస్తాను, తెచ్చుకోండి. చెక్ రాసిస్తావా? నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి నీ బిల్లు క్యాన్సిల్ చేశారా? సరే నాన్న, మాకు చాలా గొడవలు ఉంటాయి, నువ్వు వెళ్ళు. మరి మీకున్నప్పుడు ఎందుకు పిలిచేవే ఆయన్ని? అరేంజ్ మ్యారేజ్ ఇంట్లో తాగుబోతులు ఎలా ప్రవర్తిస్తారనేది ఇప్పుడు చూపిస్తాం. ఏయ్ చిక్. ఎవడే లోపల? ఎవరు లేరండి. సౌండ్ ఏంటి? చిక్కు డోర్ సౌండ్. దేవుడా. ఏమండి తాగడం కరెక్ట్ కాదండి. అది ముందు మీ నాన్నకి చెప్పరా. పక్కింటోడు ఎవడాడు? ఆది అని కొత్తగా జాయిన్ అయ్యాడు. ఆది అన్నావు కదా, వాడితో ఎల్లుండి. అయ్యో వాడెవడో కూడా నాకు తెలియదండి. మరి నీకేది లైట్ వేస్తున్నాడు? పక్కింట్లో ఉంటాడు, అందరినీ చూసే దుర్బుద్ధి అండి వాడిది.
మళ్ళీ నా ఇంట్లో కాలు పెట్టుకు. అయ్యో అయ్యో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. ఏమైందో చెప్పొచ్చు కదా. ఏమీ లేదంటే నాకు అర్థమైందిలే. నీ మొగుడు నీతో బాగానే ఉన్నాడు, అయిపోరాది. నా మొగుడే సావ సచ్చినోడు. మరి అంత బాధ పెడుతూ అంత కష్టాలు పెడుతున్నప్పుడు ఎందుకు అక్కడే ఉన్నాడు? వెళ్ళిపోవచ్చు కదా నీ పుట్టింటికి. ఏ పక్కింటి ఆవిడతో నీకే పని? ఫీలింగ్స్ వస్తున్నాయిరా, ఫీలింగ్స్ వస్తున్నాయిరా. ఏమండి ఫీలింగ్స్ వస్తున్నాయి, బ్యాగ్ తీసుకొని లోపల రా. మీరు చాలా టార్చర్ ఉంటదండి తాగిన తర్వాత. పదండి, పట్టుకో చెయ్యి, పదా. పదండి. ఎక్కడ ఏంటండి తాగొచ్చారా? నువ్వు కూడా తాగినట్టే ఉన్నావు. అయినా ఏంటండి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇలా తాగి నన్ను కొట్టడానికా? లేదు, ఏంటి తర్వాత తాగడానికి. ఏంటండి ఇలా చేస్తున్నారు? తాగానా నీ బాబు డబ్బులతో తాగానా? అరే! నా కష్టార్జితంతో నేను తాగాను. ఏంటి ఇప్పుడు? నీ కష్టార్జితం నేను ఉన్నాను ఇంట్లో, నేను కూడా నీకు కూడా కొర్ర కావాలా ఏంటి? చిచ్చి చిచ్చి. నాన్న నాన్న రమణ రెడీ పెట్టేవండి ఇవ్వండి. నమస్తే అంకుల్, మీరా? ఈడు కొడుతున్నాడు నాన్న. ఎన్నిసార్లు చెప్పానే ఈడొద్దు ఈడొద్దు అని. సరిగ్గా తాగుపోతే యాక్టింగ్ చేయటమే రావట్లేదు. వీడికి ఫేమ్ ఉందని చేసుకున్నావు. అవసరమానే ఈడు? ప్రేమించాను నాన్న. చూడు అంగన్వాడి పిల్లల కాడ గుడ్లు తీసుకెళ్లేలాగా ఉన్నాడు ఈడు. ఈడు అవసరమానే నీకు? వింటావా నువ్వు? పెంపకం అంతా ఇదే. కూర్చో, నీతో లాస్ట్ లో ఇంకా నీకు నాకు విడాకులే పో. నమస్తే. కూర్చో. అది ఇప్పుడు దెబ్బ దెబ్బ అంటే ఇదే. చంద్రజ గారు ఎలా అనిపించింది? ఎగ్జాజరేటెడ్ స్కిట్, కానీ అందరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ నైస్. అండ్ నరేష్, యాజ్ యూజువల్ యు ఆర్ అ షో స్టీలర్. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటికీ డిబేట్ నడుస్తుంది ఫాదర్ సన్ మధ్య. అసలు అరేంజ్ మ్యారేజ్ గొప్పదా, లవ్ మ్యారేజ్ గొప్పదా అని. చూస్తున్నారు కదా, బోత్ పార్టీస్ గా విడిపోయారు. ఇటువైపు పిల్లలందరూ కూర్చొని పోయారు, ఇటువైపు పేరెంట్స్ అందరూ ఉన్నారు. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ మధ్యలో బెహ్రా గారు వచ్చి వాళ్ళ ఫాదర్ గురించి కొన్ని మాటలు చెప్తారు అనుకుంటున్నారు. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. నాన్న అనే ఎమోషన్ నాకు చాలా తక్కువ అండి. ఎందుకంటే వెన్ ఐ వాజ్ 3 years old ఆయన చనిపోయారు. ఆయనతో గడిపిన క్షణాలు చాలా తక్కువ ఉన్నాయి నాకు. ఇచ్చాపురం అనే ఊర్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగానే నా అలాగే ఇంకో 3 ఏళ్ళ పిల్లడు ఉండేవాడు. ఆ అబ్బాయి రోజు ఒక చిన్న సైకిల్తో ఆడుకునేవాడు. మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిన ప్రతిసారి అడిగేవాడిని, నాన్న నాకు కూడా అలాంటి సైకిల్ ఒకటి తీసుకొస్తారా సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అంటే, మన ఇంట్లో పెద్ద సైకిల్ ఉంది కదా దాన్ని చిన్న సైకిల్ చేయించి సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే పట్టుకొస్తాననేవారు. రోజు గుమ్మం దగ్గర నుంచి వెయిట్ చేసేవాడిని నాన్నగారు వస్తారని. రోజు నాన్నగారు వచ్చేవారు కానీ సైకిల్ తెచ్చేవారు కాదు. డిసప్పాయింట్ అయ్యేవాడిని. సో అలా ఎదురు చూసే ఒక రోజు నాన్నగారు వస్తారనుకున్నాను, ఆయన రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఓ జీప్ వచ్చి ఆగింది. అందులో మా నాన్నగారి బాడీ ఉంది. ఫ్రెండ్స్ లోను చుట్టాల్లోనూ ఫాదర్స్ చూసినప్పుడు, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ మా అమ్మ తిరిగినప్పుడు, నా చదువు కోసం అప్పుల కోసం పరిగెట్టినప్పుడు, ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. ఆయన భుజాల మీద నుంచి ప్రపంచాన్ని చూడలేదు. ఆయన చేయి పట్టుకొని నడవలేదు. ఆయన ఒడిలో ఆడుకోలేదు. ఆయనతో మనస్ఫూర్తిగా నవ్వలేదు. నేను ఎప్పుడైనా తప్పు చేస్తే ఆయన కళ్ళలో కోపాన్ని కూడా చూడలేదు. నాన్న ఉంటే ధైర్యం, నాన్న అంటే గర్వం. నా వరకు నాన్న అంటే బాగుంటుంది, నాన్నలా ఉంటే బాగుంటుంది, నాన్నతో ఉంటే ఇంకా బాగుంటుంది. నాన్న అయితే నాన్న గురించి పూర్తిగా అర్థం అవుతుంది. ఐ మిస్ యూ నాన్న. బెహ్రా గారు, సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్. కానీ ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కళ్ళు మూసుకుంటారా? బెహ్రా గారు, మీరు మీ కళ్ళు తెరచొచ్చు.
ఈయన మా నాన్నగారండి, మాధవరావు బెహరా లేట్. సో ఒక్కవేళ మీ డాడీ ఒక 5 seconds కి దేవుడా వరం ఇస్తే మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతాను. మళ్ళీ రావా మాలో ఏకం కావా నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బైరా గారు. భావన గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ జాయిన్ us. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ అమ్మతోటే నాకు బాండింగ్. నాన్న చాలా తక్కువ. నాన్న రైల్వే జాబ్ చేసేవారు. 1-2 సార్లు నాన్నని వెళ్ళి కలిసి ఉంటామేమో అంతే. ఆ తర్వాత కంప్లీట్గా తమిళ్, తెలుగు ఇలా మూవీస్ ఇక్కడే చేస్తూ ఉండడం వల్ల నాన్నతో అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నా తోటి ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఫాదర్ వస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు మా నాన్న అలా ఉంటే బాగుండు. తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకున్నాము, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. అంత లైఫ్ స్టైల్ బాగుంది కానీ నాకంటూ ఒక లోటు ఏదైనా ఉందంటే అది నాన్నతో నాకు చిన్నతనంలో ఆడుకోవడం కావచ్చు, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తే తీసుకెళ్ళడం కావచ్చు, షూటింగ్కి వెళ్తే రావడం కావచ్చు, నేను ఏపీ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నప్పుడు నాన్న నన్ను అప్రిషియేట్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏవీ లేవు నా లైఫ్లో. కాబట్టి అది ఎందుకో అది నాకు చాలా లోటుగా అనిపిస్తుంటుంది. అది ఉండాలనే కోరిక అలాగే ఉండిపోయింది. బట్ ఐ హోప్ మేము మీకోసం అనుకున్న సర్ప్రైజ్ డజంట్ హర్ట్ యూ అండ్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. భావన గారు, ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు. నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ పెంచారు చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ నాన్న కనిపించి ఏం అడుగుతారనుంటే గట్టిగా కౌగిలించేసుకొని ఏడవాలని అరిచి నాన్న ఇదిగో నేను ఇలా ఉన్నాను అనేసి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ భావన గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెల్కమింగ్ జేడి గారు, జేడి ప్రసాద్ గారు. జేడి గారు, ఫస్ట్ మీ ఫాదర్ ఫోటోని రివీల్ చేద్దాము. మొన్న పండగకి వెళ్ళినప్పుడు మా అమ్మని అడిగాను అనమాట, అమ్మ నానేంటమ్మా లైఫ్లో పెద్దగా ఏం సాధించలేదు, చాలా సాధారణ లైఫ్ లీడ్ చేస్తున్నారు, మాకు కూడా పెద్దగా ఏం సంపాదించి పెట్టలేదు, మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఫాదర్స్ బాగా సెటిల్ చేశారు, ఏంటి నాన్న ఎందుకు గొప్పోడి కింద అవ్వలేదు అని చెప్పి అడిగాను. అడిగితే మా అమ్మ చెప్పింది, మీ నాన్న చాలా గొప్పోడరా, ఎందుకంటే సిగరెట్ మందు ఒకటి జోలికి వెళ్ళలేదు, మీ నాన్న చాలా గొప్పోడరా, పేకాట బెట్టింగ్ లాంటి జోదాల జోలికి వెళ్ళలేదు, మీ నాన్న చాలా గొప్పోడరా, కొత్తగా ఆస్తులని సంపాదించలేదు కానీ మీ తాత ఇచ్చిన కొద్ది ఆస్తిని నాశనం చేయలేదు, మీ నాన్న చాలా గొప్పోడరా, ఇప్పటికీ నువ్వేమనుకుంటున్నావు అలాంటి లైఫ్నే నువ్వు లీడ్ చేయడానికి నీకు ఫ్రీడమ్ ఇచ్చాడని. ఇప్పుడు నాకు అర్థమైంది, మా నాన్న గొప్పడే కాదు అదృష్టవంతుడు కూడా, ఎందుకంటే మా అమ్మ లాంటి భార్యను పొందాడు. అంత ప్రేమ ఏంది ఓ మనిషి. థ్యాంక్ యూ సో మచ్ జేడి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సచ్ మెమరీస్ విత్ us. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఈ 3 సిచ్యువేషన్స్ మాట్లాడేటప్పుడు సుమంత్ గారు ట్రాన్స్ లో ఉన్నారు. హీ వాజ్ వెరీ కీన్లీ లిస్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. సో సుమంత్ గారు, ఎనీథింగ్ యుడ్ లైక్ టు షేర్ విత్ us? నాకు 2 ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, నేను పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న యుఎస్కి వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్, చిన్నప్పటి నుంచి ఆయనే పెంచారు, ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాను. కాబట్టి ఇట్ టుక్ మీ బ్యాక్ టు దోస్ మెమరీస్. Actually, Sumant Garu, she also brought up by her grandparents, and recent gane she lost both of them. One by one ga 1 year gap lo she lost both of them, and she's so attached and close to them. That's why she's getting emotional.
పేరుకి మాత్రం ఐ హావ్ హ్యాడ్ పేరెంట్స్. నేను 12 years ఏజ్ అప్పుడు బోత్ ఆఫ్ దెమ్ విడిపోయారు. అండ్ ది ఓన్లీ స్టెబిలిటీ నేను ఎప్పుడైనా లైఫ్లో చూసానంటే ఇట్ వాజ్ ఓన్లీ మై గ్రాండ్ పేరెంట్స్. ఇంటికి వెళ్ళాలంటే అది ఒకే మోటివేషన్ నాకు ఉండేది. 2023 January I lost my grandmother. 2024 August I lost my grandfather. So back to back వాళ్ళిద్దరు వెళ్ళేసరికి లైఫ్ ఖాళీ అయిపోయింది. ఇట్స్ బికమ్ ఎంప్టీ. అందరు అడుగుతూ ఉంటారు దట్ ఇంత వయసు వచ్చింది ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, వై కాంట్ యూ ఫైండ్ అ లైఫ్ పార్ట్నర్ అంటే బికాస్ దే సెట్ వన్ స్టాండర్డ్ ఫర్ మీ. 74-75 years ఆఫ్ పెళ్లి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఆ ప్రేమ చూసేసరికి అది నేను ఈ రోజు వరకు అయితే ఎవరి మధ్యలో నేను చూడలేదు. అంటే ఐ నో దిస్ మైట్ టేక్ అ లిటిల్ లాంగ్, బట్ ఎవ్రీడే ఈవినింగ్ తాతగారు కాళ్ళు సరిగ్గా ఉన్నంత వరకు ఎవ్రీడే ఆయన వెళ్ళి మల్లెపూలు తీసుకొని వచ్చేవాళ్ళు. అండ్ యూస్ టు గివ్ ఇట్ టు మై గ్రాండ్ మదర్. అండ్ ఏ రోజు అమ్మమ్మకి కోపం ఉంటే ఆమె సరిగ్గా తల దూకునేదాని కాదు, తాతగారు అడిగేవాళ్ళు దాని ఇంట్లో నూనె లేదా అని. సో దట్ వాస్ దట్ లిటిల్ సీక్రెట్ కాన్వర్సేషన్ బిట్వీన్ దెమ్. సో అట్లాంటి ఒక రిలేషన్షిప్ చూసిన తర్వాత ఈ కాలంలో సిచ్యువేషన్షిప్స్, బెంచింగ్, బ్రెడ్ కమింగ్, ఇట్లాంటి ఒక ఏజ్ లో ఆ స్టాండర్డ్ నాకు దొరకకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ బి ఏబుల్ టు సెటిల్ డౌన్ ఇన్ మై లైఫ్. సో ఈ రోజు చెప్తున్నాను, దట్ ఈస్ ద రీజన్ why I'm still single. So yeah, so that is the kind of love, affection, that is the kind of stability I've seen in my life. So yeah, that's why I always get emotional. It'll take some time, but definitely ga emotion ni eppatiki manam forgo cheyalemu. They'll always be part of us. So yeah, sorry I interrupted. Totally connect with that. Thank you so much Suman garu. Ma'am, Indraja garu. No, I always feel amma prema anedi chet aithe nanna prema anedi veru. నాన్నగారు ఉద్యోగాన్ని మానేసి అంటే వాలంటరీ రిజైన్మెంట్ చేసేసి ఇంట్లో ఉండి వంట చేసి పెట్టి మా అందరి ఆలనా పాలనా చూసుకొని మా అమ్మని కూడా చూసుకొని ఈజ్ మోర్ దెన్ అ నాన్న, మోర్ దెన్ అ హస్బెండ్, మోర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ ఆన్ ఎర్త్. నాకు సంబంధించినంత వరకు నేను బాబాని ఎక్కువ నమ్ముతాను. నాకు బాబాకు ఈక్వల్గా ఒక చైర్ వేసి కూర్చోబెట్టాలంటే నేను మా నాన్నని కూర్చోబెడతాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆది గారు, మా నాన్న చాలా సరదా మనిషి. నేను సక్సెస్ అవ్వక ముందు బాధలో ఒక పెగ్గేసేవాడు, నేను సక్సెస్ అయిన తర్వాత ఆనందంలో ఒక పెగ్గేస్తున్నాడు. ఒక రోజు 4 పెగ్గులు తాగాక మా నాన్న ఒక గొప్ప మాట చెప్పాడు నాతో. ఏంటని? పుట్టినప్పుడు మనం ఏడవాలి, చచ్చేటప్పుడు మన గురించి ఏడవాలి, ఈ మధ్యలో ఎంజాయ్ చేయాలి కానీ ఏడుపులు వద్దు అన్నాడు. కానీ నాన్నగారు పెగ్గులేస్తారు, కానీ కొడుకు మాత్రం అసలు మందు, సిగరెట్ జోలికే వెళ్ళాడు. నాన్న అంత దగ్గర నుంచి చూశాక మనం ఎందుకు వెళ్తాం? నాన్న పెగ్గులు, కొడుకు మొగ్గులు. మా నాన్నకి నేను కారు కొనిచ్చినా కారులో వెళ్ళడు. ఆయన ఒక స్కూటీ ఉంటది, ఆ స్కూటీ మీదే వెళ్తుంటాడు. ఎందుకురా కారులో కూర్చుంటే నేను హైపరాది వాళ్ళ నాన్న నన్న గర్వం అవతలడు కనిపించదురా, స్కూటీలో అయితే కనపడుతుంది, నా ఉంగరాలు కూడా కనపడతాయి అని ఆయన. సో మొత్తానికి ఫైనల్ గా ఇప్పుడు భాస్కర్ గారు ఆయన నాన్నగారి గురించి మాట్లాడతారు. ఎమోషన్స్ ఉండాలి భాస్కర్ గారు. సీరియస్ గా మా నాన్నని పక్కన పెట్టుకొని చెప్తాను, ఎందుకంటే ఆ ఫోటో చూస్తే వాళ్ళకి ఎమోషన్ వచ్చినట్టు మా నాన్నని చూడగా నాకు ఎమోషన్. నాన్నరా మీరందరూ నాన్నలేక బాధపడ్డారు, ఉండి నేనెన్ని బాధలు పడ్డారో మీకు తెలియాలి. చూడ్డానికి మా నాన్న కొంచెం కామెడీగా లాఫింగ్ బుద్ధలా ఉంటాడు, కానీ చిన్నప్పుడు మాత్రం అడవిలో పందులు కొట్టేవాళ్ళు ఉంటాడు భయంకరంగా. 5వ తరగతిలో 6వ తరగతికి వెళ్తే ఫుల్ ప్యాంట్ కొనిస్తానన్నాడు. 10th క్లాస్ వరకు కొనివ్వలేదండి. కాలేజీకి వెళ్ళిన తర్వాత అదృష్టం కొలిది ఫుల్ ప్యాంట్లు ఉంటేనే రానిచ్చారు కాబట్టి బతికాను. 150 రూపాయలు ఫీజు కట్టి 3000 సార్లు అడిగాడండి కాలేజీకి ఎన్నిసార్లు వెళ్ళావని. అది కాదమ్మా, ఇది కాలేజీ చదివేటప్పుడు నాకు జీతం ఎంత వచ్చేది, 1000 రూపాయలు ఎంత వచ్చేది. వీళ్ళందరినీ పోషించడం, ఇంటి కట్టడం, ముగ్గురు ఒకరిద్దరు కాదు పిల్లలని చెప్పు, పిల్లలు మరి ఇంటి 150 రూపాయలు ఫీజు కట్టండి సార్ అడగరమ్మా. అడగరా మరి? ఆపులే కుట్టించాడు, ఫుల్ ఏమంటున్నాడు. అప్పుడు ఆ పుల్లుకి ఫుల్ రావద్దా? ఎందరితో ఈ ఎమోషన్ కార్యక్రమం. నాన్న నువ్వు అన్ని చెప్పొద్దు. భాస్కర్ గారు, ఇంతకీ మీరు ఎంతమందికి డాడీ? ఆడు వెళ్ళిపోదండి అమ్మా. పెళ్లి అయిన తర్వాత బాగా ఆల్ రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థాంక్యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అద్భుతమైన జోడీ ఉంది, మా ఇమ్ము అండ్ వర్ష. మరి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళు కలిసి చేసిన పర్ఫార్మెన్స్ చూడకపోతే ఎలా? ఆల్ రైట్, సో లెట్స్ బ్రింగ్ ఆన్ ద షో.
ప్లీజ్ రాజు, నువ్వు ఏటికెళ్ళొద్దు. నేను వదిలేనే ఒట్టు, సరేనా? ఈ పండుగ నుండి రాజుగాడే ఏటి కలాలన్నారా? మీకు విషయం చెప్పాలండి. చెప్పండి, ఏటైనా పర్లేదు చెప్పండి. అతని పేరు రాజు. ఏటి చెప్తుండ్రో కొంచెం నేను అర్థమైనట్టు చెప్పండి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే కొంచెం వివరంగా చెప్పాలండి. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముందే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. ఏ టైంకి వస్తావో చెప్పవా? ఇంకా 8 గంటలుంది. రాజు, ఇంకా 8 గంటలే. చాపను తిప్పేసా. చూసా ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏటత్తావే? అందరూ ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. పూజే నా గుండెకే. సరే ఇంకెళ్ళను, నేను వదిలేనే. నిజమేనా? నేను వదిలేనే. ఒట్టు, నిజమే కదా? వెళ్ళని చెప్తున్నాను కదే, కొంచెం నవ్వుమంతే. రాజన్న, రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్కి వచ్చి. అలాగే. రాజు, నాకు ఒక విషయం చెప్పు. నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా అన్ని రోజులు ఎలాగుండగలవు? నీకేట అనిపించదా? నీతో మాట్లాడే ఒక రోజు కోసం సముద్రంలో 1 నెల లాగిచ్చేస్తానే. నీతో గడిపే 3 నెలల కోసం 9 నెలలు హ్యాపీగా గడిపేస్తానే. పుచ్చితల్లి, పడుకుని పోతున్నావా? అవునరా. సరే పడుకో. రాజు, కొట్టేసినావు కదరా, ఇప్పుడు ఇదేంటి? పుచ్చితల్లి, తండేల్ని నేనే వెళ్ళకపోతే ఎలాగే? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే, ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం. నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం. సుడిగాలిలో
2 నెలలు 2 నెలల మునుపు ఈరావళి పోర్ట్ నుండి యాటకని 2 బోట్లలో 22 మందిని సముద్రం మీదకి బయలుదేరిన కొన్నాళ్ళకి ఆ తుఫాన్లో ఒకరిని కాపాడాలని తెలియకుండానే హద్దులు దాటిపోయినందుకు పాకిస్తాన్ నేవీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేసినారు. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. హలో, ఎక్స్టర్నల్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ఆఫీస్ నుంచి పిఎని మాట్లాడుతున్నా. పాకిస్తాన్లో ఇరుక్కున్న మీ ఊరు వాళ్ళు 22 మందికి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆగస్ట్ 15 మీ వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. గాలిలో చిందులు వేసే జెండాలా, చిందులు వేసేను నువ్వొచ్చావని నా ప్రాణం, ఒడ్డున నవను చూసిన తీరంలా సందడి చేసేను నిన్నే చూసిన నా లోకం, ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు. రాజన్న, అందరూ ఉత్తరాలు రాసినారు. మీ అమ్మ కూడా రాసింది, కానీ సచ్చేటన్నా నీకోసం ఏటి రాయలేదు. ఎవడు చెప్పినాడ్రా రాయనేదని? ఒక్క కన్నీటి బొట్టుతో తన మనసులో ఉన్నంత రాసి పంపించేసింది ఆ బుజ్జి తల్లి. ఇరు దేశాల సత్సంబంధాల దృష్ట్యా ఈ 22 మంది హిందుస్థానీ జాలర్లను 2019 ఆగస్టు 15న విడుదల చేయమని కోర్టు ఆదేశిస్తుంది. ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టున్నే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే. సూపర్, వాట్ అ పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. ఇలాంటి ఒక అద్భుతమైన రీక్రియేషన్ ని రీక్రియేట్ చేసిన కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ ఎక్కడ? ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఇమ్ము అండ్ వర్ష చివరి పర్ఫార్మెన్స్ మరి ఇంత ఎమోషనల్ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నెక్స్ట్ మీ ఇద్దరిని ఎప్పుడు చూస్తాం కలిసి? వర్ష, చిన్న గ్యాప్ రాబోతుంది ఇమ్ముతో, ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు. ఎక్కడికి వెళ్ళినాను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, హ్యాపీగా ఉండాలి, నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇద్దరి మధ్యలో ఎన్నో గొడవలు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, కానీ మ్యామ్ తను లేడు అంటేనే ఎందుకో లోపలే ఏంటో మనకి ఇష్టమైన మనిషి పక్కన లేకపోతే ఏమున్నా హ్యాపీగా ఉండదని నాకు ఈ రోజే తెలిసింది. మళ్ళీ హ్యాపీగా తిరిగి రావాలని, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రజ గారు, మరి పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రామ్ మాస్టర్, మీకు ఈ కొరియోగ్రఫీలో హెల్ప్ చేసిన వంశీని కూడా పైకి పిలిచేద్దామా? వాడే నిజమైన తండేలు, చందు మొండేటి ఇతను రామ్ మాస్టర్. సో ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి ఆది గారు చెప్పేనా? ఆది గారు, వర్ష చాలా ఫీల్ తో చేసింది. ఇమానీల్ గారు కూడా ఎందుకో తెలియదు, వాడు కూడా చాలా ఫీల్ తో చేశాడు. ఇమానీల్ గారు మీ ఆడియన్స్ అందరికీ చెప్తున్నా, వాడు ఇక్కడ నుంచి వేరే ఛానల్ కి షిఫ్ట్ అవుతున్నాడు. వాడు వేరే ఉద్దేశం కాదు, వాడు ఇక్కడ చాలా కష్టపడి ఎదిగాడు. ఇక్కడ కష్టపడ్డాడు కాబట్టి వేరే చోటకి వెళ్ళి రిలాక్స్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాడు అక్కడ కూడా కష్టపడతాడు, ఎదుగుతాడు, ఇంకా నిలబడతాడు. ఆ నమ్మకం నాకుంది ఇమానీల్ గారి మీద. ఆల్ ద బెస్ట్ రాయిమ్ము. ఇమానీల్ ఒకటైతే చెప్తాను, ఒకటి మనం వదులుకుంటున్నప్పుడు ఇంకోటి ఏదో మనకు దక్కిద్ది అంటారు కదా. ఈ 5 సంవత్సరాల్లో నీకు దక్కని చిన్న చిన్న ఆనందాలన్నీ 5 నిమిషాల్లో దక్కినాయి ఇందాక సాంగ్ లో. మంచిగా ఉంది సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు ఏమంటారు? పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు తండేల్ మూవీ చూసినప్పుడు ఏ ఫీల్ అయితే కలిగిందో అది 5 minutes లో మా అందరిలో మీరు కల్పించారు. And on that note, thank you so much to the entire team. Thank you guys.
ఇంద్రజ గారు ఏంటి సెటప్? సుమంత్ గారు ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మీరు ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా రావడం జరిగింది కాబట్టి మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. years అనగానే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సుమంత్ గారు? 25 years కాదు, జస్ట్ 2.5 years అయింది నేను రంగప్రవేశం చేసి. అబ్సల్యూట్లీ అగ్రీ. థ్యాంక్ యూ. యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ బికాస్ 25 years గా ఇండస్ట్రీలో ఉండడం గొప్ప కాదు, 25 years గా హీరోగానే నిలదొక్కుకోవడం ఇంకా గొప్ప. అక్కినే నాగేశ్వరరావు గారు 1972లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట చాలా ఇన్స్పిరేషన్ చేయాల్సినటువంటి, అంటే మాకందరికి స్ఫూర్తి కలిగించినటువంటి ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించినటువంటి ఒక మాట చెప్పారు ఆయన. నా వయసు ఇప్పుడు 52 కానీ తిరగేస్తే 25. మీరందరూ 52 సంవత్సరాల వయసులో కూడా నాలాగా 25 సంవత్సరాల నవయువకులాగా ఉండాలి, బాగా చదువుకోండి, బాగా వృద్ధిలోకి రండి అన్నారు. అంటే బేసిక్గా కొంతమంది హీరోలు హిట్లు కొడితే గర్వంగా అనిపిస్తుంది, కొంతమంది హిట్ కొడితే మనసుకు ఒక తెలియని ఆనందం అనిపిస్తుంది. అలా ఆయన సక్సెస్ మనసుకి ఆనందంగా అనిపించే హీరో మా సుమంత్ అన్న. ఆయన సినిమాలు ఎప్పుడూ కూడా అంత ప్లెజెంట్ గా అంత అనిపిస్తాయి అనమాట ఆయన ఎంచుకునే కథలు. కానీ నాగేశ్వరరావు గారిని మేము ఎవరూ కలవలేదు అన్నగారు, కానీ నాగేశ్వరరావు గారి పోలికలతో మిమ్మల్ని మేము కలిసాం, అది చాలు మాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. సో రష్మి గారు, shall we start the felicitation? Absolutely, it's time to celebrate. సెలబ్రేషన్స్ మీ లైఫ్ లో జరుగుతూ ఉండాలి సుమంత్ గారు. అండ్ ఇలాంటి ఒక ఆస్పీషియస్ ఒకేజన్ లో a few words from you. How do you feel? I feel exactly 25 years old. 25 years అయింది, నమ్మలేకపోతున్నాను. ప్రేమ కథ నా మొదటి సినిమా ఈ ఏప్రిల్ 99లో రిలీజ్ అయింది. హ్యాపీ టు బీ హియర్ స్టిల్ అండ్ డూయింగ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ అండ్ సరౌండెడ్ బై వండర్ఫుల్ లవింగ్ పీపుల్. చాలా సంతోషంగా ఉంది. ఒక 25 సంవత్సరాలు ఇంకా చేయాలని అనిపిస్తుంది మా తాతగారి లాగా. Cheers to next 25. Yes. సో సుమంత్ గారు, మీరు వచ్చేటప్పుడు చెప్పాము ఇక్కడ పెద్ద డిబేట్ నడుస్తుంది, లవ్ మ్యారేజ్ గురించి, అరేంజ్ మ్యారేజ్ గురించి, ఫ్యామిలీస్ మొత్తం విడిపోయి అటు ఇటు అయిపోయారు, మరి ఏదో ఒక సెటిల్మెంట్ చేయండి. నాకు ఆ డిపార్ట్మెంట్ మ్యారేజ్ గురించి పెద్ద తెలియదండి, నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇద్దరి మాటలో ఇద్దరు వినాలండి, అది డిప్లొమాటిక్ ఆన్సర్ అని చెప్పట్లేదు. డిపార్ట్మెంట్ డిప్లొమాటిక్ ఆన్సర్లు. ఇక్కడ పేరెంట్స్ అండ్ పిల్లలను వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్పిన మాటలు కూడా పిల్లలు వినాలి, పిల్లల ఇష్టాలు కూడా పేరెంట్స్ గౌరవించాలి. సో మీరు ఒప్పుకొని మీ సమక్షంలో పెళ్లి చేసుకుంటే కనీసం ఆ పెద్దలన్న పరువైనా నిలబెట్టుకుంటారు. ఎస్, అంతే, అయిపోయింది. చూసారా మీ పెళ్లి? ఒప్పుకున్నాను మేడం. సూపర్, మీకు ఓకేనా? బాగుందండి. సూపర్. మొత్తానికి ఒక హ్యాపీ ఎండింగ్ జరుగుతుంది మన ఇవాల్టి ఎపిసోడ్ లో. సో వన్స్ అగైన్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ మన ఇవాల్టి ఎపిసోడ్ చూసి ఐ హోప్ బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే, బై.